వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వివాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను బెంగళూరు సిటీకి వచ్చాను. ఈరోజు 19th March 2024. సో ఇప్పుడు మార్నింగ్ 10:30 అవుతుంది టైము. సో మెయిన్గా విధాన సౌధ ఈరోజు కవర్ చేస్తాను నేను ఈ వీడియోలో. యాక్చువల్లీ బెంగళూరుకి వచ్చిన బస్సులో వచ్చిన. సో 700 తీసుకున్నాడు తను. ఆర్ఎంగర్లో ఎక్కి దిగిన అనమాట. దాన్ని ఆల్రెడీ నేను బ్లాగ్ కూడా చేసి ఉండే ఆరెంజ్ బస్సెస్ది. ఒకవేళ మీరు చూడకపోతే అది కూడా చూడొచ్చు. ఇప్పుడైతే నేను వెళ్తున్నా విధాన సౌధ సైడ్. ఒక 1 kilometer ఉంటుంది. ఫ్రీడమ్ పార్క్ అని ఉంటుంది. ఇక్కడ ఉన్నా నేను ఇప్పుడు. సో ఇక్కడ నుంచే బై వాకింగ్ వెళ్తున్నా. సో ఈరోజు అయితే ట్యూస్డే, మంగళవారము. సో కబ్బన్ పార్క్ ఓపెన్ ఉంటుందో లేదో అంత కన్ఫామ్గా నాకు కూడా తెలీదు. కానీ విధాన సౌధ అయితే నేను ఇప్పుడు కవర్ చేస్తాను మీకు ఈ వీడియోలో. ఇప్పుడు శేషాద్రి రోడ్ అని ఈ రోడ్ పైకి వెళ్తున్నాను నేను. సో ఎండాకాలం వచ్చేసింది కదా, ఈ ఫ్లవర్స్ కంపల్సరీ ఉంటాయి బెంగళూరులో కానీ హైదరాబాద్లో కూడా. ఈ రోడ్లో మొత్తం ఉన్నాయి ఆ ఫ్లవర్స్. సో హైదరాబాద్లో చాలా తక్కువ కనిపిస్తాయి కానీ ఇక్కడ బెంగళూరులో అయితే చాలా ఉంటాయి. ये सब बस स्टॉप्स है एक्चुअली. सो जब भी चाय पिया मैं पहले चाय पिया, चाय पी के निकला. अभी గ్రీన్ సిగ్నల్ పడి చాలాసేపు అయింది. చాలాసేపు అయిన తర్వాత కదులుతున్నాయి ఇవి. అంటే ముందువి జరిగేలోపు చాలా టైం పడుతుంది. బెంగళూరు మొత్తం ఏషియాలోనే చాలా ట్రాఫిక్ ఉండే సిటీ అన్నమాట. ఇక్కడ సబ్వే కూడా ఉంటుంది. సబ్వే నుంచి క్రాస్ కావచ్చు. శేషాద్రి రోడ్ నుంచి వచ్చిన నేను ఇప్పుడు. సో మనం ఇప్పుడు విధాన సౌధ వైపు వెళ్తాం డైరెక్ట్గా. అయితే ఇప్పుడు నేను నారుపాటుంగా రోడ్ దగ్గర ఉన్నా. అది అటు సైడ్ వెళ్తే, ఇటు సైడ్ అంబేద్కర్ రోడ్కి వెళ్ళాలి మనము. ఇక్కడ ఐ లవ్ బెంగళూరు అనేసి షార్ట్కట్లో రాసి ఉంటుంది. సో బెంగళూరుది. సో మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ మత్స్య దర్శిని అని ఉంది. మన దగ్గర కూడా సేమ్ ఇలాగే రాసి ఉంటుంది. సో నేను వైజాగ్లో చూసి ఉండే. సో అది మేబీ టూరిజం ప్లేస్ లేకపోతే నార్మల్గా రాశారో తెలీదు. టూరిజం అని అనుకుంటున్నాను నేను. ఈ చెట్లు సూపర్ ఉంటాయి. బెంగళూరులో వస్తే ఇక్కడ ఫోటో కంపల్సరీ దిగాలి ఈ చెట్ల దగ్గర. అది స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. చూస్తుంటే కూడా సూపర్ ఉంది. బ్రిటిష్ టైంలో కట్టినాయి ఇవన్నీ. నేనైతే దగ్గరకు వచ్చేసిన. ఇక్కడ చూసుకుంటే బ్యాగ్స్ అమ్ముతున్నారు అంతే, ఇంకేం లేదు. ఓన్లీ బ్యాగ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇక్కడ బ్యాగులు అమ్ముతున్నాడు అంతే, ఇంకా వెనుక ముందు ఏం లేదు. కానీ అటు సైడ్ జ్యూస్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. అటు సైడ్ చూసుకుంటే మీరు నా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది చిన్న గేట్ ఉంటుంది. ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది. సో అది యాక్చువల్లీ గవర్నమెంట్ బిల్డింగ్ ఇది. సో గవర్నమెంట్ బిల్డింగ్ని టూరిజం స్పాట్ లాగా మార్చేశారనమాట. టూరిస్ట్ అట్రాక్షన్ వల్ల అలా మారిపోయింది అది. సో ఇప్పుడైతే టైం లెవెల్ అవుతుంది ఇప్పుడు. సో ఇంకొంచెం ముందుకెళ్తే జస్ట్ సిగ్నల్ దగ్గర విధాన సౌధ, అంబేద్కర్ విధాన సౌధ మెట్రో స్టేషన్ ఉంటుంది. మెట్రో స్టేషన్ ఆపోజిట్లోనే ఇది ఉంటుంది అనమాట. మన హైదరాబాద్లో మనకి చార్మినార్ ఎలాగో ఇక్కడ ఇది అలా అట్రాక్షన్గా నిలిచింది. జస్ట్ అక్కడ సిగ్నల్ దగ్గరే ఉంది. సో నియో డ్రావిడియన్ స్టైల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. 1952లో దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే దీని కన్స్ట్రక్షన్ మొత్తం 1956లో కంప్లీట్ అయిపోయింది. సో బ్రిటిష్ కాలంలోనే దీన్ని నిర్మించారు. ఫ్రంట్ కెమెరాలో మీకు మొత్తం కనిపించట్లేదు. సో నేను బ్యాక్ కెమెరాలో మీకు మొత్తం చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇది లెజిస్లేచర్ ఆఫ్ కర్ణాటక, అంటే అసెంబ్లీ అని అనొచ్చు మనము కర్ణాటకకి. సో కానీ ఇది రోడ్ మీద ఉండడం వల్ల, చాలామందికి నచ్చడం వల్ల ఇది టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది. చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా, ఆల్మోస్ట్ 70 years నుంచి ఉంది ఇది. అందుకనే చాలా ఫేమస్ అయిపోయింది. జస్ట్ దాని ఆపోజిట్లోనే ఇటు సైడ్ మెట్రో స్టేషన్ ఉంటుంది. కిందికి వెళ్తే అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. అటు సైడ్ వెళ్తే కబ్బన్ పార్క్ ఉంటుంది. డాక్టర్ అంబేద్కర్ వీధి అని అంటారు దీన్ని.
అంటే సంపంగి రామనగర అని కూడా అంటారు. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేషన్ విధాన సౌధ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఉంటుంది ఇటు సైడ్. సో అటేమో ఎగ్జాక్ట్లీ దాని ముందే ఉందన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, చాలాసార్లు మీరు వినుంటారు. ఒకవేళ చూడాలనుకుంటే ఈజీగా రావచ్చు మనము బస్ స్టాండ్ నుంచి దగ్గర. ఇంకోటి రైల్వే స్టేషన్ నుంచి అయితే కొంచెం దగ్గరే ఉంటుంది. సేమ్ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి అంతే డిస్టెన్స్ ఉంటుంది దీనిది. ట్రాఫిక్ గురించి మాట్లాడుకుంటే బెంగళూరు అన్నిటికన్నా ఎక్కువ వెహికల్ ట్రాఫిక్ ఉన్న సిటీ. మొత్తము వరల్డ్లో కూడా దీని నంబర్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా ఇట్లా రాసి ఉంది డాక్టర్ అంబేద్కర్ వీధి అనేసి. వీధి అంటే స్ట్రీట్ అన్నమాట. ఇట్ ఈస్ ఫ్రమ్ ఫ్రంట్ యాక్చువల్లీ. సో దిస్ ఈస్ హైట్ ఏమో 30 feet ఉంటుంది హైట్. సో ఇక్కడ నెహ్రూ గారి బొమ్మ ఉంది. సో అక్కడ కర్ణాటక స్టేట్కి సంబంధించిన వీరుల బొమ్మలు ఉన్నాయి అటు సైడ్ 2. ఇటైతే నెహ్రూ గారిది ఉంది. శాంతికి ప్రతీకగా నిర్మించారు దీన్ని. మొత్తం 3 floors ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ని కలిపితే 4 అన్నమాట ఫ్లోర్స్ అయితే. అక్కడ కన్నడలో ఇంగ్లీష్లో రాసింది గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అని రాసింది. స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. ఇంకా చాలా సంవత్సరాలు ఉండొచ్చు ఇది ఈజీగా. సో ఇది ఎవరు అనేది అక్కడ కన్నడలో రాసింది కానీ అస్సలు కనిపించట్లేదు. మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మొత్తం అడ్రస్ రాసి ఉంటుంది నార్మల్గా, కానీ వచ్చిన తర్వాత కనిపిస్తుంది అండి. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ బిల్డింగ్. ఇప్పుడు కూడా పని జరుగుతూ ఉంటుంది అనమాట, ఏదో ఒకటి గవర్నమెంట్కి సంబంధించింది. సో ఇతను కూడా కర్ణాటకకి సంబంధించిన వీరుడే. సో ఎవరు అనేది మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఇద్దరిది. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. అటు సైడ్ ఏమో నెహ్రూ స్టాచ్యూ ఉంది. మధ్యలో కర్ణాటకకు సంబంధించిన వీరుల స్టాచ్యూ ఉంది. సో ఇట్లుంటుంది అనమాట. వెళ్తుంటే ఇట్లా రోడ్ ఉంటుంది, ఫుట్పాత్ ఉంటుంది. ఆటోస్ వాళ్ళు అందరు ఉంటారు. మనము బస్ స్టేషన్కి లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ ముంబైలో ఉన్నట్టున్నాయి. ఇంకోటి అటు సైడ్ ఉంది. కొన్ని హైదరాబాద్లో ఈ టైప్ ఉండవు అనమాట. ఇవి రాళ్లతో కట్టినట్టు గట్టిగా ఉంటాయి. సో ముంబైలో చాలా ఉంటాయి ఇట్లాంటి బిల్డింగ్స్. సో ఇక్కడ హైకోర్టు మెయిన్ ఎంట్రీ ఉంటుంది ఇటు సైడ్ నుంచి. రెడ్ కలర్లో ఉంటుంది హైకోర్టు, చెన్నైలో ఉన్నట్టు. చూసేసిండు కదా మీరు వీడియో. ఇక్కడ వరకు వచ్చేసిన మీకు చెప్తూ. సో ఏమన్నా మీకు సజెషన్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా నాకు సజెస్ట్ చేయాలనుకున్నా మీరు కామెంట్లో నాకు చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇదైతే ఇప్పటి వరకు నాకు తెలిసిన మొత్తం చెప్పేసిన నేను తెలిసినంత వరకు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.